పేరు అనుష్క. నేను పంచతత్వ సెక్రటరీ. ఈరోజు మనము గ్రామ సభను ఎందుకు నిర్వహించుకున్నామంటే మన ముందు ఉంది వర్షాకాలం, అంటే వ్యాధుల కాలం. గత సంవత్సరంలో పిల్లలు వ్యాధిన పడిన వల్ల పాఠశాలకు సరిగ్గా హాజరు కాలేకపోయారు. అలాగే పెద్దలు కూడా వారి పనిదినాల్లో కోల్పోయారు. ఆ సంవత్సరం లాగా జరగకుండా మనము గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు సర్పంచ్ గారు అధ్యక్షత వహిస్తారు. అలాగే గ్రామస్తులు అందరూ మాట్లాడి చర్చించి పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్ గారు సక్రమంగా ఈ విధిని నిర్వహించినట్లయితే గత సంవత్సరం మనుగు పడ్డ వ్యాధుల నుండి బయటపడవచ్చు. సర్పంచ్ గారిని అధ్యక్షత వహించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను సాంగ్రీ గ్రామ సర్పంచ్ను. మనం ఈరోజు ఎందుకు సమావేశమయ్యామంటే మన ముందుంది వర్షాకాలం. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి చర్చించడానికి సమావేశమయ్యాం. దీని గురించి ఆశా వర్కర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అందరికీ. నేను ఆశా వర్కర్ను. ఈ కాలం వర్షాకాలం. ఈ కాలంలో వచ్చే వ్యాధులు ఎక్కువగా డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గత సంవత్సరంలో మా ఇంటి పక్కన ఉన్న లక్ష్మమ్మ వాళ్ళ ఇంట్లో అందరికీ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇంటి పెద్దలు మరియు పిల్లలు వాళ్ళ పని సక్రమంగా చేసుకోలేకపోయారు. అలా వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇలాంటి వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా రాకుండా ఉండాలంటే మన చుట్టుపక్కల ఉన్న మోరీలలో, పాత టైర్లలో, ఎక్కడున్న లొందలలో నీళ్లు నిల్వ ఉండడం వల్ల దాంట్లో దోమలు చేరి గుడ్లు పెడతాయి. దానివల్ల దోమలు ఇంకా పెరిగి మనకు పుడతాయి. దానివల్ల ఈ వ్యాధులు వస్తాయి. అందుకోసం మనం ఇలా ఉంచుకోకుండా క్లీన్గా ఉంచుకోవాలి. నమస్కారం అమ్మ. నా పేరు రంగయ్య. గత సంవత్సరంలో మా ఊరి సోమయ్య వారి ఇంట్లో డయేరియా వచ్చి కుటుంబం అంతా ఇబ్బందులు పడ్డారు. వేల రూపాయలు ఖర్చు చేస్తే గానీ అది తగ్గలేదు. అది ఎవరికి కూడా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరేమైనా చెప్పగలరా? ఈ డయేరియా వ్యాధి ఎవరికి